వెల్కమ్ టు సోనీ సైన్స్ వరల్డ్. మనం లాస్ట్ వీడియోలో ఉష్ణోగ్రత మరియు గతిజ శక్తికి మధ్య గల సంబంధమును గురించి మరియు విశిష్టోష్ణం యొక్క నిర్వచనం మరియు ప్రమాణాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు నేను ఉష్ణం పాఠం యొక్క 3వ భాగంను గురించి చర్చించబోతున్నాను. ఈ వీడియో ద్వారా మనము విశిష్టోష్ణం గురించి మరింత డీటెయిల్గా తెలుసుకుందాం. వీడియోను స్టార్ట్ చేయబోయే ముందు నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మనం వివిధ పదార్థాల విశిష్టోష్ణం వేరువేరుగా ఎందుకు ఉంటుంది అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. ఒక వస్తువులోని అణువుల సరాసరి గతిజ శక్తి ఆ పదార్థ ఉష్ణోగ్రతకు అనులోమానుపాతంలో ఉంటుందని మనకు తెలుసు. ఒక వ్యవస్థ లేదా పదార్థంలోని కణాలు వేరువేరు శక్తులను కలిగి ఉంటాయి. అవి రేఖీయ గతిజ శక్తి, భ్రమణ గతిజ శక్తి, కంపన శక్తి మరియు అణువుల మధ్య స్థితిజ శక్తి. ఈ శక్తులన్నింటి మొత్తాన్ని వ్యవస్థ యొక్క అంతర్గత శక్తి అని అంటారు. ఈ వ్యవస్థ యొక్క అంతర్గత శక్తి గురించి నేను మరొక వీడియోలో డీటెయిల్గా వివరిస్తాను. ఎందుకంటే దీనిని ఈ వీడియోలో చేర్చినట్లయితే వీడియో చాలా పెద్దది అవుతుంది. కాబట్టి నేను అంతర్గత శక్తి గురించి మరొక వీడియోలో వివరిస్తాను. కావున ఒక వ్యవస్థలోని రేఖీయ గతిజ శక్తి, భ్రమణ గతిజ శక్తి, కంపన శక్తి మరియు అణువుల మధ్య స్థితిజ శక్తి యొక్క మొత్తాన్ని ఆ వ్యవస్థ యొక్క అంతర్గత శక్తి అంటారు. ఒక వ్యవస్థకు ఉష్ణశక్తిని అందించినప్పుడు అది వివిధ శక్తి రూపాల్లోకి పంచుకోబడుతుంది. ఇలా ఉష్ణశక్తిని పంచుకునే విధానం పదార్థాన్ని బట్టి మారుతుంది. ఒక వస్తువుకు అందించబడిన ఉష్ణశక్తిలోని ఎక్కువ భాగం దాని అణువుల రేఖీయ గతిజ శక్తిని పెంచడానికి ఉపయోగించబడితే ఆ వస్తువులో ఉష్ణోగ్రత యొక్క పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా వ్యవస్థ ఉష్ణశక్తిని పంచుకోవడం ఉష్ణోగ్రతపై కూడా ఆధారపడి ఉంటుంది. అనగా ఒక వ్యవస్థ యొక్క ఉష్ణోగ్రత తక్కువగా ఉంటే ఆ వ్యవస్థలోని అణువుల రేఖీయ గతిజ శక్తిని పెంచడానికి ఉపయోగించబడే ఉష్ణశక్తి తక్కువగా ఉంటుంది. అందుకే వివిధ పదార్థాల విశిష్టోష్ణం వేరువేరుగా ఉంటుంది. ఇప్పుడు మనం పదార్థాల విశిష్టోష్ణం విలువల గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఇవ్వబడిన పట్టికలో వివిధ పదార్థాల విశిష్టోష్ణం విలువలు ఇవ్వబడినవి. ఈ విలువలు సిజిఎస్ మరియు ఎస్ఐ ప్రమాణాలలో ఉన్నాయి. అనగా కెలోరీ పర్ గ్రామ్ డిగ్రీ సి మరియు జౌల్ పర్ కేజీ కెల్విన్లలో ఇవ్వబడినాయి. ఈ పట్టికను ఒకసారి గమనిస్తే నీటికి అత్యధిక విశిష్టోష్ణం ఉందని తెలుస్తుంది. అది 1 కెలోరీ పర్ గ్రామ్ డిగ్రీ సి. మరియు సీసంకు అత్యల్ప విశిష్టోష్ణం కలదని తెలుస్తుంది. దాని విలువ 0.031 కెలోరీ పర్ గ్రామ్ డిగ్రీ సి. ఇప్పుడు మనం విశిష్టోష్ణం యొక్క అనువర్తనాల గురించి తెలుసుకుందాం. మొదటి అనువర్తనం ఏమంటే భూమిపైనున్న సముద్రాలు ఉష్ణ భాండాగారాలుగా ప్రవర్తిస్తాయి. ఎందుకు సముద్రాలు ఉష్ణ భాండాగారాలుగా ప్రవర్తిస్తాయి? దీనివల్ల ఉపయోగం ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం. సూర్యుడు ప్రతిరోజు అధిక పరిమాణంలో శక్తిని విడుదల చేస్తాడని మనకు తెలుసు. వాతావరణ ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచడానికి భూమిపై ఉన్న నీరు అంటే ప్రత్యేకంగా సముద్రాలు ఈ శక్తిని గ్రహించుకుంటాయి. నీటి యొక్క విశిష్టోష్ణం నేలతో పోలిస్తే చాలా ఎక్కువ కావడం వల్ల సముద్రాలు భూమధ్య రేఖ వద్ద అధిక పరిమాణంలో ఉష్ణాన్ని గ్రహిస్తాయి. కనుక భూమధ్య రేఖ వద్ద సముద్రాలు పరిసరాల ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తాయి. సముద్రాలు తాము గ్రహించుకున్న ఉష్ణాన్ని భూమధ్య రేఖకు రెండు వైపులా అంటే ఉత్తర దక్షిణ ధ్రువాలకు దగ్గరగా ఉన్న ప్రదేశాలకు బదిలీ చేస్తాయి. ఇలా బదిలీ అయిన ఉష్ణం భూమధ్య రేఖకు దూరంగా ఉన్న ప్రదేశాల శీతోష్ణ స్థితిని సమతుల్యం చేస్తుంది. ఇప్పుడు విశిష్టోష్ణం యొక్క రెండవ అనువర్తనం గురించి తెలుసుకుందాం. ఫ్రిడ్జ్ నుండి బయటకు తీసి ఉంచిన వివిధ రకాల పండ్లతో పోలిస్తే పుచ్చకాయ ఎక్కువ సమయం పాటు చల్లదనాన్ని నిలిపి ఉంచుకుంటుంది. ఎందుకు పుచ్చకాయ ఎక్కువ సమయం పాటు చల్లదనాన్ని నిలిపి ఉంచుకుంటుంది? దీనికి కారణం పుచ్చకాయలో ఎక్కువ శాతం నీరు ఉంటుంది.
మరియు నీటి యొక్క విశిష్టోష్ణం విలువ అధికంగా ఉంటుంది. అందువల్ల పుచ్చకాయ ఎక్కువ సమయం పాటు చల్లగా ఉంటుంది. ఇప్పుడు విశిష్టోష్ణం యొక్క మూడవ అనువర్తనం గురించి తెలుసుకుందాం. మీరు సమోసాను తినేటప్పుడు సమోసాను చేతితో తాకితే వేడిగా అనిపించకపోయినా దానిని తింటే లోపలి పదార్థాలు వేడిగా ఉంటాయి. దీనికి కారణం సమోసా లోపల ఉన్న పదార్థాల విశిష్టోష్ణం ఎక్కువగా ఉండడం. అందువల్ల అవి ఎక్కువ సమయం పాటు వేడిగా ఉంటాయి. ఇప్పుడు మనము మిశ్రమాల పద్ధతి అనే మరొక అంశం గురించి తెలుసుకుందాం. దీనిని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న కృత్యాన్ని చేద్దాం. మొదటగా ఒకే పరిమాణంలో ఉండే 2 బీకర్లను తీసుకుని ఒక్కొక్క దానిలో 200 మిల్లీలీటర్ల నీటిని పోయండి. ఈ 2 బీకర్లలోని నీటిని ఒకే ఉష్ణోగ్రత వరకు వేడి చేయండి. ఉదాహరణకు వాటి ఉష్ణోగ్రత 60 డిగ్రీ సెంటీగ్రేడ్ వచ్చే వరకు వేడి చేశాం అనుకుందాం. ఇప్పుడు ఈ 2 బీకర్లలోని నీటిని వేరొక పెద్ద బీకర్లోకి మార్చండి. ఈ మిశ్రమం యొక్క ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది? దాని ఉష్ణోగ్రత 60 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉన్నట్లు మీరు గమనిస్తారు. దీనికి కారణం 2 బీకర్లలోని నీటిని 60 డిగ్రీ సి వరకు వేడి చేశాం. ఈ రెండింటినీ కలిపినప్పుడు ఉష్ణోగ్రతలు సమానంగా ఉండడం వల్ల వాటి మధ్య ఉష్ణ ప్రసారం జరగదు. కావున మిశ్రమం యొక్క ఉష్ణోగ్రత 60 డిగ్రీ సెంటీగ్రేడ్గా ఉంటుంది. ఇప్పుడు ఒక బీకర్లోని నీటిని 90 డిగ్రీ సి వరకు, రెండవ బీకర్లోని నీటిని 60 డిగ్రీ సి వరకు వేడి చేయాలి. ఇప్పుడు ఈ 2 బీకర్లలోని నీటిని వేరొక పెద్ద బీకర్లోకి కలపండి. ఈ మిశ్రమం యొక్క ఉష్ణోగ్రత ఎంత ఉండవచ్చు? ఈ మిశ్రమం యొక్క ఉష్ణోగ్రత 75 డిగ్రీ సెల్సియస్గా ఉంటుంది. ఈ సందర్భంలో నీటి ద్రవ్యరాశులు సమానం, కానీ ఉష్ణోగ్రతలు వేర్వేరు. కావున ఫలిత ఉష్ణోగ్రత ఆ రెండింటి ఉష్ణోగ్రత సరాసరికి సమానమవుతుంది. కావున మిశ్రమం యొక్క ఉష్ణోగ్రత 75 డిగ్రీ సెల్సియస్గా ఉంటుంది. ఇప్పుడు ఒక బీకరులో 100 మిల్లీలీటర్ల నీటిని తీసుకొని 90 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు వేడి చేయాలి. మరొక బీకరులో 200 మిల్లీలీటర్ల నీటిని తీసుకొని 60 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు వేడి చేయాలి. ఇప్పుడు ఈ 2 బీకర్లలోని నీటిని వేరొక పెద్ద బీకర్లోకి కలపండి. మీరు ఉష్ణోగ్రత యొక్క మార్పులో ఏం తేడాను గమనిస్తారు? ఈ సందర్భంలో నీటి యొక్క ద్రవ్యరాశులు వేరు మరియు వాటి ఉష్ణోగ్రతలు కూడా వేరు. కావున మనం సరాసరి చేయడం ద్వారా మిశ్రమం యొక్క ఉష్ణోగ్రతను నిర్ధారించలేము. మరి ఇటువంటి సందర్భాలలో మిశ్రమం యొక్క ఉష్ణోగ్రతను ఎలా కనుక్కోవాలో తెలుసుకుందాం. ఇక్కడ M1 M2 ద్రవ్యరాశులు గల 2 పదార్థాల తొలి ఉష్ణోగ్రతలు వరుసగా T1 మరియు T2 అని అనుకుందాం. వీటిలో అధిక ఉష్ణోగ్రత T1 మరియు అల్ప ఉష్ణోగ్రత T2. ఈ సందర్భంలో T1 90 డిగ్రీ సెల్సియస్ మరియు T2 60 డిగ్రీ సెల్సియస్. మరియు వాటి ద్రవ్యరాశులు M1 100 మిల్లీలీటర్లు మరియు M2 200 మిల్లీలీటర్లు. మరియు మిశ్రమం యొక్క తుది ఉష్ణోగ్రత T అని అనుకుందాం. మిశ్రమం యొక్క ఉష్ణోగ్రత వేడి పదార్థం ఉష్ణోగ్రత T1 కన్నా తక్కువగాను, అనగా 90 డిగ్రీ సెల్సియస్ కన్నా తక్కువగాను, చల్లని పదార్థం ఉష్ణోగ్రత T2 కన్నా ఎక్కువగాను, అనగా 60 డిగ్రీ సెంటీగ్రేడ్ కన్నా ఎక్కువగాను ఉంటుంది. అంటే వేడి పదార్థం ఉష్ణాన్ని కోల్పోయింది మరియు చల్లని పదార్థం ఉష్ణాన్ని గ్రహించింది అని అర్థం. ఒక వస్తువు గ్రహించిన లేదా కోల్పోయిన ఉష్ణము Q ms delta T అని మనకు తెలుసు. ఇక్కడ Q అనేది వస్తువు గ్రహించిన లేదా కోల్పోయిన ఉష్ణం, M అనేది వస్తువు యొక్క ద్రవ్యరాశి, S అనేది ఆ పదార్థ విశిష్టోష్ణం మరియు డెల్టా T అనేది ఉష్ణోగ్రతలో మార్పు. కావున వేడి వస్తువు కోల్పోయిన ఉష్ణం Q1
m1s ఇంటూ T1 మైనస్ T అవుతుంది. మిశ్రమం ఉష్ణోగ్రత T1 కన్నా తక్కువగా ఉంటుంది కాబట్టి ఉష్ణోగ్రతలో మార్పును T1 మైనస్ Tగా రాయవచ్చు. మరియు చల్లని వస్తువు గ్రహించిన ఉష్ణం Q2 m2s ఇంటూ T మైనస్ T2. ఇక్కడ మిశ్రమం ఉష్ణోగ్రత T2 కన్నా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉష్ణోగ్రతలో మార్పును T మైనస్ T2గా రాయవచ్చు. ఉష్ణ నష్టం జరగలేదని భావిస్తే వేడి వస్తువు కోల్పోయిన ఉష్ణం చల్లని వస్తువు గ్రహించిన ఉష్ణానికి సమానం. కావున Q1 Q2 అవుతుంది. దీనినే m1s ఇంటూ T1 మైనస్ T m2s ఇంటూ T మైనస్ T2గా రాయవచ్చు. పై సమీకరణాన్ని సూక్ష్మీకరిస్తే T m1T1 ప్లస్ m2T2 డివైడెడ్ బై m1 ప్లస్ m2గా రాయవచ్చు. ఈ సూత్రం ప్రకారం మిశ్రమం యొక్క ఉష్ణోగ్రత 70 డిగ్రీ సెంటీగ్రేడ్ అవుతుంది. దీనిని బట్టి 2 మరియు 3వ సందర్భాల్లోని మిశ్రమాల ఉష్ణోగ్రతలు సమానం కావని మనం గమనించవచ్చు. ఈ విధంగా మనము ఒక మిశ్రమం యొక్క ఉష్ణోగ్రతను కనుక్కోవచ్చు. వివిధ ఉష్ణోగ్రతల వద్ద ఉన్న 2 లేదా అంతకన్నా ఎక్కువ వస్తువులను ఉష్ణీయ స్పర్శలో ఉంచితే ఉష్ణ సమతాస్థితి సాధించే వరకు వేడి వస్తువులు కోల్పోయిన ఉష్ణం చల్లని వస్తువులు గ్రహించిన ఉష్ణానికి సమానం. దీనినే మిశ్రమాల పద్ధతి సూత్రం అంటారు. అనగా వేడి వస్తువులు కోల్పోయిన ఉష్ణం చల్లని వస్తువులు గ్రహించిన ఉష్ణం. ఇదే మిశ్రమాల పద్ధతి సూత్రం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.